महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రోగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో 5 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తున్నాయో మకర రాశి వాళ్ళు చక్కగా మీరు తీసుకునే ఇనిషియేషన్స్లో వేసే అడుగుల్లో చక్కగా మీరు మంచి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా వరకు పాజిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయంలో కూడా. సో కాబట్టి ముఖ్యంగా ఏలినాడు శని ఎండ్ అయిపోయాక ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. జీవితంలో వచ్చే ప్రతి ఆపర్చునిటీని మీరు ఇక్కడ నుంచి ఏలినాడు శని తర్వాత నిలబెట్టుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాలు పడే కష్టం చాలా వరకు కూడా బాగుంటుంది. అలాగే రవి ఈజ్ ఏ సన్ ఈజ్ ఏ ఫైరీ ప్లానెట్, బర్న్, ఇట్స్ ఎ ఫ్లేమ్. అలాంటి రవి 6th హౌస్ రుణ రోగ శత్రుస్థానంలో ఉండటం, రవి బర్న్స్ యువర్ ఎనిమీస్, రవి బర్న్స్ యువర్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా. కాబట్టి ఫస్ట్ 17వ తారీఖు వరకు మొదటి 2 వారాలు కూడా రవి బలం చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఇక్కడ జటిలమైన సమస్యల్ని ఎటువంటివైనా సరే, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, శత్రువుల నుంచి కావచ్చు, కాంపిటేటర్స్ నుంచి కావచ్చు, ఎటువంటివైనా సరే డైలీ రొటీన్లో జటిలమైన సమస్యలను మీరు చాలా బాగా అధిగమించే విధంగా రవి ఆ బలాన్ని ఇస్తున్నాడు. మొదటి వారం అంతా కూడా 7వ తారీఖు వరకు కూడా బుధుడు రెట్రోగ్రేషన్లో 7th హౌస్లో ఉంటున్నాడు. బుధుడు రెట్రోగ్రేషన్ అంత యోగించదు ఇన్ జనరల్గా. వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా కన్ఫ్యూజన్ అనేది మీకు ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 7వ తారీఖు తర్వాత బుధుడు కూడా మళ్ళీ 6th హౌస్లోకి వెళ్తున్నాడు. అది ఓన్ హౌస్. 6thలో బుధుడు యోగిస్తాడు, రవి కూడా యోగిస్తాడు. సో బుధ రవుల యొక్క యుతి వల్ల తప్పకుండా ఇక్కడ కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, ఇంకా వాటి మీద ఇంకొంచెం మీరు పై చేసి సాధించడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. సప్తమ గురువు కూడా చక్కగా బాగా యోగిస్తున్నాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ తర్వాత ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థితిలోకి గురువు గారు వస్తున్నారు. సమ్ ఈగో ప్రాబ్లమ్స్ అనేవి మాత్రం మీ క్లోజ్ రిలేషన్స్లో రాకుండా చూసుకోవాలి. లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, సహచర ఉద్యోగులతో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఇంటర్ ఫ్యామిలీలో కూడా కావచ్చు. ఈ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల చాలా వరకు కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. గురుడిని మీరు కనుక ఇక్కడ బాగా ఆ గురు ట్రాన్సిట్ని చక్కగా మీరు వినియోగించుకున్నట్టయితే వ్యాపారం, ఉద్యోగం, వైవాహిక జీవితం, పాతగా వచ్చిన కొన్ని ఇబ్బందులు, వాటిని మించి మీరు బయటపడడం, వైవాహిక జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్, సో వీటిలన్నిట్లో చాలా బాగా పాజిటివ్నెస్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. శుక్రుడు యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా జనరల్గా అన్ని గ్రహాలు అష్టమ స్థానంలో యోగించవు, కానీ పర్టికులర్గా ఇక్కడ శుక్రుడు జనరల్ ట్రాన్సిట్లో 8th హౌస్లో యోగిస్తారు. సో ఇది
అష్టమంలో కేతు ఉన్నాడు. ఇక్కడ మ్యారిటల్ లైఫ్‌లో కావచ్చు, సమ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కావచ్చు, కొన్ని విషయాల్లో వస్తున్న ఇబ్బందుల్ని కొంచెం న్యూట్రలైజ్ చేయడానికి లైఫ్ పార్ట్నర్‌తో గానీ, స్పౌస్‌తో గానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచడానికి గానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ కొంచెం పెరగడానికి గానీ, శుక్రుడు ఇక్కడ 8th హౌస్‌లో మీకు 4వ తారీఖు నుంచి బాగా యోగిస్తా ఉన్నారు. సో, ఈ విధంగా మకర రాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో గనక మనం చూస్తే కనుక మెయిన్‌గా ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం ఒకటి కనిపిస్తుంది. ఈ ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం ఉన్నప్పటికీ రవి బుధులు ఫేవర్‌గా ఉన్నారు, గురుడు ఫేవర్‌గా ఉన్నారు, శుక్రుడు ఫేవర్‌గా ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్‌గా కొంత కొంచెం స్టెబిలైజ్డ్‌గానే ఈ రాశి వాళ్ళు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కానీ రాహు యొక్క సంచారం 2nd హౌస్‌లో అంత యోగించే ఆస్కారాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్‌గా, ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా రాహుకి కుదిరితే కేజింపావు, మినుములు, బూడిద రంగు వస్త్రం, శనివారం పూట దానం ఇవ్వటం, దుర్గామాత దర్శనం చేసుకుని అక్కడ శనివారం పూట దుర్గామాత దేవాలయంలో దానం ఇస్తే చాలా మంచిది. అలాగే కుజుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి అంత యోగించట్ల. పంచమస్త కుజుడి వల్ల సంతానానికి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్‌కి సంబంధించి కావచ్చు, పిల్లల విషయాలకి సంబంధించి అనుకూలత తగ్గడం కావచ్చు, ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ముఖ్యంగా. సో, కాబట్టి కుజుడికి కూడా ధరణీ గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా మంచిది. ఈ రాహుకి, కుజుడికి మాత్రం కంపల్సరీగా మీరు కొంత రెమెడీస్ చేసుకుంటే, ఈ అష్టమంలో ఉన్న కేతువుకి కూడా కేజింపావు, ఉలవలు, ఒక రంగురంగుల వస్త్రాన్ని మంగళవారం పూట దానం ఇస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం చేసుకుని కానీ, పూజ చేసుకుని కానీ దానం ఇస్తే, అలాగే రాహుకి, కుజుడికి, కేతువుకి ఈ 3 గ్రహాలకి కుదరని పక్షంలో నవగ్రహ శాంతి మంత్రాలన్నా అట్లీస్ట్ చదువుకుంటే మీకు ఈ మాసం ఇంకొంచెం బాగుంటుంది. మనం డిస్క్రిప్షన్లో ప్రతి గ్రహానికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం ఇస్తున్నాం. అవి కూడా చదవటం వల్ల మీకు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో, ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలో ఉన్న రాహు వల్ల మెయిన్‌గా ఫైనాన్షియల్‌గా, ఫ్యామిలీలో ఎప్పుడు కొంచెం అన్‌స్టెబిలైజ్డ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. పంచమంలో కుజుడి వల్ల ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, సంతానపరమైన విషయంలో కానీ ఎప్పుడు మనకి పాజిటివ్ అనేది ఏ వారంలో ఏ డేట్స్‌లో తక్కువ ఉన్నాయి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తెలుసుకోవాలంటే కనుక, అలాగే అష్టమంలో కేతు యొక్క సంచారం వల్ల లేనిపోని అనుమానాలు, భయాలు ఇది ఏ వారంలో ఏ డేట్స్‌లో ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా ఆ వారం ఏ రెమెడీ చేస్తే బాగుంటుందనేది మీరు వీక్లీ కనుక ఫాలో అవుతూ ఉంటే, వీక్లీలో మనం పర్టిక్యులర్‌గా ఏ రెమెడీ ఫాలో అవ్వాలి, ఎలాగ ఉంది, ఆ వీక్‌లో దేని గురించి ఎక్కువ మనం జాగ్రత్త తీసుకోవాలి ఇంకా బాగా తెలుస్తుంది. సో, అది కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.